అయితే సమూయేలు సమూయేలు అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని నేను హృదయములను లక్ష్య పెడతాను. ఎంత అద్భుతమైన దేవుడు అండి. పై ఆకారాన్ని చూసి మోసపోవద్దు సమూయేలు. పై రూపాన్ని చూసి మోసపోవద్దు సమూయేలు. అతడు బేషుగ్గా బాగా ఉన్నాడు అనుకుంటున్నావు. నా బయటికి బాగానే ఉన్నాడో, లోపల హృదయము సరిగా లేదు. ఈరోజు ఈ మాట మనలో ఎవరికైనా వర్తిస్తుందేమో. బయటికి నువ్వు చాలా చక్కగా, నీట్గా, అందంగా, నాజూగ్గా, ఆత్మీయంగా, ఆకర్షణీయంగా, అందరితో కలివిడిగా కనిపిస్తావేమో, కానీ లోపల హృదయం మాత్రం సరైంది కాదు. బయటికి పరిశుద్ధంగా కనిపిస్తావేమో, బయటికి ఆత్మీయుడిగా కనిపిస్తావేమో, కానీ వాస్తవంగా లోపల మాత్రం నీ హృదయం సరైంది కాదేమో. దయచేసి గమనించు. నువ్వు చేతిలో బైబిల్ పట్టుకొని ఎంతో చక్కగా మందిరానికి వచ్చి కలిసిన ప్రతి ఒక్కరిని షలోమ్ బ్రదర్, షలోమ్ సిస్టర్ అని పలకరిస్తూ ఉన్నప్పుడు నిన్ను చూసి నీ చుట్టూ ఉన్న వాళ్ళని పక్కన కూర్చుని ఎంత ఆత్మీయురాలో, ఎంత ఆత్మీయుడో అని వాళ్ళు అనొచ్చు. కానీ వ్యక్తిగతంగా నీ హృదయంలో ఉన్నటువంటి పాపం ఏమిటో వాళ్ళకి తెలియపోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. ఈ నటించే వాళ్ళంటే దేవుడికి అస్సలు గిట్టదండి. వేషధారులు అంటే వేషం ధరించిన వాళ్ళు, భక్తునిగా వేషం ధరించటం, పరిశుద్ధులుగా వేషం ధరించటం, ఆత్మీయులుగా వేషం ధరించటం, ఆత్మీయంగా మాట్లాడే ప్రయత్నం చేయడం, నలుగురి మధ్య చాలా మంచి వ్యక్తిగా, చాలా ఆత్మీయురాలుగా కనిపించే వాళ్ళు చూస్తే దేవుడికి చాలా కోపం వస్తుంది. ఎందుక నటన, పనికి మాలిన నటన అని దేవుడు ఖచ్చితంగా వారిని మొట్టిగా వేస్తాడు. అక్కడ వచ్చినటువంటి ఆ కుమారుణ్ణి చూసి, ఎలియాబుని చూసి ఖచ్చితంగా ఇతడే అని చెప్పి పాపం సమయాలు ఊగిపోతా ఉంటాడు. ఆగాగా అతడు కాదు. పై రూపాన్ని చూస్తున్నావు, నేను హృదయాన్ని చూసే దేవుణ్ణి. సహోదరుడా, సహోదరి, దేవుడు ఎవరిని దీవిస్తాడు? అందంగా ఉన్నవారిన, ఎత్తైన వారిన, రూపురేఖలు బాగున్న వారిన, చదువు సంధ్యలు ఎక్కువగా ఉన్నవారిన, పదవి పరపతి గలవారిన? లేదండి. మరి హృదయము బాగున్న వారిని దేవుడు దీవిస్తాడు. 13 అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన